అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ నెల 26వ తేదీన ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హనుమకొండలోని స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గంటసేపు తీవ్రంగా శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేసి ఆయన గుండె స్పందనను పునరుద్ధరించారు. అరగంట పాటు గుండె ఆగిపోవడంతో ఆయన బ్రెయిన్ డెడ్ అయింది. 3 రోజుల పాటు వైద్యులు శ్రమించినా కోలుకోలేదు. ఇక గురువారం అర్ధరాత్రి ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలలుముకున్నాయి. బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితంలో తెలంగాణ ఉద్యమం ఎంతటి కీలక పాత్ర పోషించిందో, ఆయన వివాహం వెనుక ఉన్న ఆసక్తికర కథనం కూడా అంతే ప్రత్యేకమైంది. ఆయన లేటు వయసులో పెళ్లి చేసుకున్నారు. దాని వెనుక ఒక కారణం కూడా ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుండెల్లో రగిలించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ సమయంలో ఒక కఠినమైన శపథం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు తాను పెళ్లిపీట లెక్కనని, 7 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటిస్తారని ప్రతిజ్ఞ చేశారు. అనుకున్నట్లుగానే ఉద్యమ వేడి తగ్గే వరకు, ప్రత్యేక రాష్ట్ర స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడే వరకు ఆయన వివాహానికి దూరంగానే ఉండిపోయారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. తెలంగాణ సిద్ధించిన ఆనందంలో కుటుంబ సభ్యులు చూసిన స్వప్న అనే యువతితో ఆయన వివాహం నిశ్చయమైంది. అంతేకాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోనే వివాహం చేసుకుంటారని మొక్కుకున్న సుదర్శన్ రెడ్డి తన ప్రతిజ్ఞ నెరవేరిన అనంతరం తిరుమల కొండపైన ఎంతో వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో పెళ్లిపీటలెక్కారు. ఆమెతో దాంపత్య జీవితంలో కడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డికి నిదర్శన్ రెడ్డి అనే కుమారుడు, ధర్మిష్ఠారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. తెలంగాణ పట్ల తనకున్న అంకిత భావానికి, శపథానికి నిదర్శనంగా ఆయన వివాహ ఘట్టం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా మిగిలిపోయింది.